హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరితో నా ఎంగేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోబోతున్నాను. నేను నా ఎంగేజ్మెంట్ డే ఎలా జరిగింది, అవుట్ఫిట్, మేకప్ అండ్ టైమ్ ఇష్యూస్ అండ్ ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకుంటాను. నా ఎంగేజ్మెంట్ 2nd మార్చ్ మార్నింగ్ 11:35కి జరిగింది. మా ఎంగేజ్మెంట్ మొత్తం అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లోనే జరిగింది. సో డెకరేషన్ మొత్తం మేము పార్కింగ్ స్పేస్లోనే మొత్తం చేయించుకున్నాము. అరౌండ్ 25 to 30K దాకా అయింది. అండ్ పెళ్లి కొడుకు విత్ ఫ్యామిలీ అందరూ 8:35 కల్లా వచ్చేసారు. వాళ్ళు వచ్చే టైంకి నేను ఇంకా రెడీ అవుతూనే ఉన్నాను. మా ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసేసారు. మా అమ్మ నాన్న ఇద్దరు కూర్చుండిపోయారు. నేను ఒక 5 minutes లేట్గా వచ్చాను, ఎందుకంటే రెడీ అవటంలో కొద్దిగా టైం పట్టింది. ఫస్ట్ అయితే బ్రైట్ సైడ్ ఫ్యామిలీతో పూజ చేయించారు. ఇదేమో నా ఫస్ట్ అవుట్ఫిట్ ఎంగేజ్మెంట్ రోజు. ఈ అవుట్ఫిట్ నేను 1 year బ్యాకే తీసుకుంది మా అమ్మ నా కోసం. సో అవుట్ఫిట్ ఎక్కడ తీసుకున్నాను, ఎంత అయింది నాకు అంత ఐడియా లేదు. బ్లౌజ్ మాత్రం నేను ఎంగేజ్మెంట్కి కుట్టించుకున్నాను. అరౌండ్ 3,000 దాకా అయింది నాకు కాస్ట్. పెళ్ళికి నేను మ్యాక్స్ 3 to 4, 5 దాకా కొన్నాను అంతే చీరలు. మిగతా చీరలన్నీ మా అమ్మ నా కోసం ముందలే కొని ఉంచింది. నేను వాటిని జస్ట్ కుట్టించుకున్నాను అంతే పెళ్లి టైంకి. సో పెళ్లి టైంకి నాకు అంత పెద్ద బర్డెన్ అనిపించలేదు. షాపింగ్కి తిరగాల్సిన అవసరం కూడా లేదు. సో పూజ అయితే చాలా బాగా జరిగింది, అనుకున్న విధంగానే జరిగింది. నా మేకప్ అండ్ హెయిర్ స్టైల్ విషయానికి వస్తే అరౌండ్ 10K దాకా అయింది. తెలిసిన అక్కనే చేశారు. సో ఇంకా మెహందీ కూడా అక్కనే పెట్టింది. అరౌండ్ 2,000 దాకా అయింది. బట్ మెహందీ ఎంగేజ్మెంట్ ముందు రోజు రాత్రి పెట్టించుకున్నాను, అది పొద్దునకు సరిగ్గా పండలేదు. కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. నేను చాలా ట్రై చేశాను, లైక్ జెండు బామ్ పెట్టడం అండ్ పెనం మీద లవంగాలన్నీ వేసి కూడా ట్రై చేశాను. బట్ నథింగ్ వర్క్స్. బట్ ఇట్స్ ఓకే. ఎంగేజ్మెంట్లో మొత్తం క్రెడిట్స్ నేను మా తమ్ముడికే ఇస్తాను, ఎందుకంటే పాపం వాడు చాలా తిరిగి అలసిపోయి నిద్ర లేకుండా అంతా చేశాడు. ఇప్పుడు ఆ రోజును గుర్తు చేసుకుంటే భలే అనిపిస్తుంది. ఎన్ని మెమరీస్ ఉన్నాయో నాకు ఆ రోజున. ఈ టైంకి నాకు ఎందుకు ఆ ఫేస్లో అంత నవ్వు వచ్చిందంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఆ టైంకి, అందుకే అంత నవ్వుతున్నాను. ఈరోజు మేము ఓన్లీ ఎంగేజ్మెంట్ రింగ్స్ మట్టుకే మార్చుకున్నాము. లగ్న పత్రిక మాత్రం వారం రోజుల తర్వాత పెళ్ళికొడుకు ఇంట్లో జరుగుతున్నది. అండ్ నేను లగ్న పత్రిక రోజు వెళ్ళలేదు, ఎందుకంటే పెళ్ళికొడుకు ఇంటికి పెళ్ళికి ముందలే వెళ్ళకూడదంట. సో నేను వెళ్ళలేదు. ఆ వీడియో కూడా మీకోసం యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఇంట్లో ఉన్న అందరూ వెళ్ళారు ఆ రోజు అక్కడికి. నేను ఒక్కదాన్ని ఇంట్లోనే ఉన్నాను. మా తమ్ముడిని ఫుల్ రిక్వెస్ట్ చేశాను, ఒరే ఒక్క వీడియో పెట్టని. వాడు ఒక్క వీడియో పెట్టి పండుగ చేసుకొని చెప్పాడు. ఇప్పుడు ఫొటోస్ విషయానికి వస్తే మేము ఫొటోస్ అయితే ప్యాకేజ్ తీసుకున్నాము. స్టార్టింగ్ ఎంగేజ్మెంట్ నుంచి ఎండింగ్ వ్రతం వరకు మొత్తం వాళ్ళు తీస్తారు, ఇంక్లూడింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్తో కలిపి. మాకు 3.3 lakhs దాకా అయింది అది. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళు రింగ్స్కి అయితే పూజ అయితే స్టార్ట్ చేశారు. రింగ్స్కి పూజ చేస్తున్నారు. రింగ్స్ కూడా పెద్ద బ్యాక్ స్టోరీ ఉంది, ఎందుకంటే మేము రింగ్స్ ఆర్డర్ ఇచ్చాము చేయించుకోవటానికి, ఎందుకంటే మాకు షాప్లో ఉన్న మోడల్స్ నచ్చలేదు. సో మేము ఈ మోడల్ కావాలని ఆర్డర్ ఇచ్చాము. బట్ ఎంగేజ్మెంట్ మార్నింగ్ దాకా ఆ రింగ్స్ అయితే మా చేతికి రాలేదు. లక్కీలీ మార్నింగే వచ్చేసింది ఎంగేజ్మెంట్. సో హ్యాపీ. ఇప్పుడైతే మా అత్తయ్య గారు మామయ్య గారు నాకైతే బట్టలు అయితే పెడుతున్నారు. బట్టలు అయిపోయాక ఆశీర్వాదం తీసుకున్నాక నన్నైతే లేపి ఇంకా పెళ్ళికొడుకు ఫ్యామిలీని అయితే కూర్చోపెట్టారు. నేను ఆ టైంకి బ్యాక్ స్టేజ్ నాకు ఈ శారీతో ఫొటోస్ తీస్తూ ఉన్నారు, వెనకాల నేను ఉన్నాను చూడండి. బట్ నేను చెప్పినట్టు చూడండి, పెళ్ళికొడుకు చాలా సింపుల్గా రెడీ అయ్యి వచ్చాడు. బట్ ఇట్స్ ఓకే, ఇందులో కూడా బాగున్నారు. ఇంకా పెళ్ళి పంతులు గారు సేమ్ మాకు జరిగినట్టే పెళ్ళికొడుకు వాళ్ళకు కూడా రింగ్స్కి అయితే పూజ అయితే చేయిస్తున్నారు. మా పెళ్లి చూపులకి ఇంకా ఎంగేజ్మెంట్కి ఓన్లీ 1 month గ్యాప్ ఉంది. ఈ 1 monthలోనే మొత్తం ప్లానింగ్ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాయి. కొద్దిగా టెన్షన్ ఉంది, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే చాలా మెమరీస్ ఉన్నాయి. పూజ అంతా అయిపోయాక మా అమ్మ నాన్న మా అత్తయ్య గారికి మామయ్య గారికి ఇద్దరికి బట్టలు అయితే పెట్టారు. దాని తర్వాత అనంత్ కూడా బట్టలు అయితే పెడుతున్నారు. నేను అండ్ అనంత్ ఇద్దరం ఒకేసారి వెళ్ళాం ఫ్యామిలీస్తో షాపింగ్కి, ఈ ఎంగేజ్మెంట్ డ్రెస్ చీరలు కొనుక్కోవటానికి. సో నాకైతే ఒక్క షాప్లో దొరికిస్తే తనకి 3-4 షాపులు తిరగాల్సి వచ్చింది మ్యాచింగ్ కొనటానికి.
అండ్ ఈ అనంత డ్రెస్ ఎంత కాస్ట్ అయిందంటే నేను తర్వాత చెప్తాను, ఇద్దరిది ఒకేసారి చెప్తాను. వేసుకొని వచ్చినాక చూపిస్తే బెటర్. ఈ బట్టలు పెట్టేశాక ఫొటోస్కి పోజ్ ఇచ్చేసాక ఇద్దరినైతే డ్రెస్ మార్చుకుందాం అనుకున్నాం. బట్ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ మేమిద్దరం కూర్చున్నాం డ్రింక్స్ మార్చుకోవడానికి. ఎందుకంటే బట్టలు మార్చుకోవడానికి టైం లేదు, ముహూర్తం టైం అయిపోతుంది. సో పంతులు గారు వెంటనే కూర్చొని రింగ్స్ మార్పిచ్చేసారు మా చేత. ఇలా ఒక మెమరీ లాంటిదే అని చెప్పచ్చు. అండ్ మా రింగ్స్ విషయానికి వస్తే మేమైతే ఈ మోడల్లో ఆర్డర్ పెట్టాము. నా రింగ్ ఏమో 60K దాకా పడింది, అనంతదేమో 80K దాకా అయింది రింగ్, ఎంగేజ్మెంట్ రింగ్. అయితే అవుట్పుట్ చాలా సాటిస్ఫైడ్, మాకైతే బాగా నచ్చింది అండ్ పర్ఫెక్ట్ వచ్చినాయి మా రింగ్స్ అయితే. వన్స్ ఒకసారి రింగ్ మార్చుకున్న తర్వాత మాకైతే ఫీలింగ్ మాటల్లో చెప్పలేము. అప్పుడు నాకు ఒక రియలైజ్ అయ్యింది, ఎంగేజ్మెంట్స్ అనేది జస్ట్ 2 పీపుల్ మధ్య కాదు, 2 ఫ్యామిలీస్ మధ్య జరుగుతుంది. 2 ఫ్యామిలీస్ ఒక్కటవుతున్నాయి అన్న ఫీలింగ్ తలుచుకుంటుంటేనే మాటల్లో చెప్పలేము. మా రింగ్స్ ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత మా అమ్మ నాన్న ఇంకా అత్తయ్య మావయ్య ఇద్దరు కలిసి నోరైతే తీపి చేసుకుంటున్నారు. అండ్ మేమైతే డ్రెస్ చేంజింగ్కి వెళ్ళిపోయాము. అండ్ డ్రెస్ చేంజింగ్కి నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఈ వీడియోస్ వాళ్ళు తీసినవి. వన్స్ డ్రెస్ చేంజింగ్ అయిపోయిన తర్వాత మేమైతే కిందకి వచ్చాము. మా చేత అయితే దండలు మార్పించారు, ఇంకా ఫొటోస్ పోజులు ఇస్తూనే అయిపోయింది సగం రోజంతా. అండ్ అవుట్ఫిట్స్ విషయానికి వస్తే అనంత్ అవుట్ఫిట్ ఏమో అరౌండ్ 15K దాకా అయింది. అండ్ నా అవుట్ఫిట్ ఏమో విత్ బ్లౌజ్ మొత్తం వర్క్ స్టిచ్చింగ్ కలిపి ఒక 10K దాకా అయింది. నేను నెక్స్ట్ మేకప్ ఏం చేంజ్ చేయలేదు, అండ్ హెయిర్ స్టైల్ కూడా ఏం చేయలేదు, జస్ట్ టచ్అప్ చేసుకొని వచ్చేసామంతే. మేకప్ చేంజ్ చేసుకునే టైం కూడా లేదు. అండ్ ఇప్పుడైతే మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాము. ఇది అయిపోయిన తర్వాత అందరూ అయితే వచ్చి తాంబూలాలు అయితే ఇస్తున్నారు. ఫస్ట్ మా అమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళు అయితే ఇస్తున్నారు, దాని తర్వాత మా అత్తయ్య వాళ్ళ సైడ్ వాళ్ళు కూడా ఇచ్చారు. తర్వాత మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు ఫొటోస్ దిగడానికి. వాళ్ళు చెప్తున్నారు అనంత్కి నవ్య జాగ్రత్త అని. అనంత్ కూడా ఓకేనా. తర్వాత మా తమ్ముడు కూడా వచ్చాడు ఫొటోస్ దిగడానికి, చాలా కష్టపడ్డాడు బ్యాక్ స్టేజ్ వాడు. లిటరలీ నవ్వి మా ఇద్దరి బుగ్గలు అయితే ఫుల్ నొప్పులు వచ్చేసాయి. ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరితో మంచిగా ఫొటోస్ దిగేసాక మాకైతే టైం దొరికింది కొద్దిగా. లాస్ట్లో చల్లటి నీళ్లు తాగితే ఆ ఫీలింగే వేరు. అండ్ ఫైనలీ గెస్ట్స్ అందరితో ఫొటోస్ దిగేసరికి అరౌండ్ 2 దాకా అయింది. ఆ తర్వాతే మేము ఫుడ్ తినడానికి వెళ్ళాము. ఫుడ్ తినేసాక కూడా మాకైతే కపుల్ ఫొటోస్ దాకా కొన్ని తీశారు, దానికి ఇంకా టైం పట్టింది. అండ్ దెన్ ఈ గ్యాప్లో ఆ గెస్ట్స్ అందరూ ఫుడ్ తినేశారు. ఫుడ్కి వచ్చేసి అరౌండ్ 40K దాకా అయింది, బికాస్ మేము ఓన్లీ వెజ్ పెడతాము, మా సైడ్ నాన్ వెజ్ పెట్టరు. అండ్ ఈ చైర్స్, టెంట్, మ్యూజిక్ ఇవన్నీ డెకరేషన్లో ఇంక్లూడెడ్ కావు, అవి సపరేట్గా తెప్పించాము 10 హౌస్ నుంచి. దానికి కూడా సపరేట్ 10 to 15K దాకా అయింది. ఫైనలీ ఇలా అయితే మా ఎంగేజ్మెంట్ అయిపోయింది. చాలామంది గెస్ట్స్తో చాలా సంతోషంగా చాలా మెమరీస్ క్రియేట్ చేసుకున్నాము. ఇంకా ఫ్యూచర్లో పెళ్ళి వ్లాగ్స్, పెళ్ళి కూతురు వ్లాగ్స్, హల్దీ వ్లాగ్స్ ఇవన్నీ చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.